Hey guys, this is the whole part of the video. ఆ రోజు నుమైష్ని వచ్చిన తర్వాత we just slept off. చాలా టైర్డ్ అయిపోయాం అనమాట. నేను ఏమైనా షాపింగ్ చేస్తే మీకు చూపిస్తా అని చెప్పాను కదా, సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ దాట్. అండ్ ఇక్కడ మీరు చూస్తున్న ఈ బ్యాగ్ నేను ఓన్లీ ఇంతే షాపింగ్ చేశాను అనమాట, విచ్ ఇస్ క్వైట్ సర్ప్రైజింగ్ ఫర్ మీ టు. సో ఫస్ట్ వెళ్ళిన 1-2 అవర్స్లో నాకు అసలు ఏం దొరకలేదు. ఐ థాట్ నాకు ఇంకేం విలాగ్ చేయను, నేను అయిపోయింది అనుకున్నా. బట్ లాస్ట్లో వచ్చేస్తున్నప్పుడు దెన్ ఐ ఫౌండ్ వెరీ క్యూట్ పీసెస్. హ్యాపీ దట్ నేను ఎక్కువ స్పెండ్ చేయలేదని కూడా. సో లెట్స్ సీ వాట్ ఐ గాట్. ఓకే, సో ఓన్లీ నేను 2 క్లోతింగ్ పీసెస్ తీసుకున్నాను అనమాట. అక్కడ మెయిన్ చికెన్ కర్రీ డ్రెస్సెస్ చాలా ఫేమస్, బట్ ఐ హ్యావ్ ఇనఫ్ ఆఫ్ చికెన్ కర్రీ అనిపించింది, అందుకని ఎక్కువ తీసుకోలేదు. బట్ నేను చాలా రోజుల నుంచి ఎల్లో చికెన్ కర్రీ టాప్ కోసం చూస్తున్నాను అనమాట. యూనో మీకు ఎవరికైనా జబ్బీ మెట్ చూస్తే ఐడియా ఉంటుంది. సో అది చాలా క్రంబుల్డ్ అప్ అయిపోయింది, అలా కవర్లో ఇలానే ఉంచేస్తాను. అప్పటి నుంచి బయట కూడా తీయలేదనమాట, బికాజ్ వన్స్ ఇవన్నీ యూజ్ చేయడం స్టార్ట్ చేస్తే తర్వాత అది స్కాటర్ అయిపోతాయి, నేను మళ్ళీ వీడియో చేయడానికి అవ్వదు. అందుకనే ఐఎమ్ జస్ట్ సిట్టింగ్ టుడే. ఈరోజు ఎలా అయినా ఫినిష్ చేసి అండ్ ఐ వాంట్ టు యూజ్ ఆల్ ఆఫ్ దిస్. చూస్తే తెలుగుదేశం కలర్లో ఉంది ఇప్పుడు చూస్తుంటే, బట్ ఐ థింక్ మార్నింగ్ లైట్లో బాగానే ఉంటుంది అనుకుంటా. సో యా, దిస్ ఇస్ ద ఫస్ట్ వన్ ఐ గాట్. అండ్ నాకు ప్రైజెస్ అంతలా గుర్తులేవు, గుర్తున్నంత వరకు ఐ ట్రై టు టెల్. ఇది మాత్రం దిస్ ఐ గాట్ ఇట్ ఫర్ 250. సెకండ్ వన్ వచ్చేసి ఇది ఒక డ్రెస్ తీసుకున్నాను అనమాట, లైక్ ఫుల్ 3-piece సెట్ ఒకటి వచ్చింది. ఇది షాప్లో ఏం కాదు, బయట హ్యాంగ్ చేస్తారు కదా, సో అట్లాంటి హ్యాంగర్లో తీసుకున్న డ్రెస్ అనమాట. ఈ కలర్ చాలా నచ్చింది, కలర్ నచ్చి తీసుకున్నా. ఇది బాటిల్ గ్రీన్ కూడా కాదు, చాలా డార్క్ గ్రీన్ అనమాట. కొంచెం లైట్లో చూస్తే ఆల్మోస్ట్ బ్లాక్ లాగా ఉంటుంది ఇది. అండ్ ఆన్ టాప్ ఆఫ్ దట్ ఇట్లా పింక్ కలర్ వర్క్తో వచ్చింది. సో ఇది నేను యాక్చువల్లీ సైజ్ చేయించాను ఆల్రెడీ, బికాజ్ చాలా లెంత్ పొడిగా అయిపోయింది అనమాట ఇది నాకు. సో నేను అది కట్ చేయించి అండ్ దెన్ కొంచెం సైజ్ చేయించి ఆ టైలర్తో. సో దిస్ ఇస్ ది టాప్. దీనికి బాటమ్ వచ్చేసి ఇలా ఫుల్ ఫ్లేయర్డ్ ప్యాంట్ ఇచ్చారు. దిస్ ఇస్ సంథింగ్ యూనిక్. నార్మలీ చుడీ ప్యాంట్స్ ఇస్తారు, ఇప్పుడు అసలు చుడీ ప్యాంట్స్ మనం వేసుకోవట్లేదు కదా. సో నాకు ఇది బాగా నచ్చింది అనమాట, ఫుల్ ఫ్లేడ్ స్కర్ట్ లాగా ఉంటుంది. ద బెస్ట్ పార్ట్ ఈస్ ది దుపట్టా. ఇది నాకు చాలా నచ్చింది. సో ఇక్కడ ఇలా బార్డర్ ఇచ్చాడు అనమాట, సేమ్ కలర్స్తో, డ్రెస్లోనే సేమ్ కలర్స్తో ఇలా బార్డర్ ఇచ్చారు. అండ్ ఆల్ ఓవర్ దుపట్టా ఇలా చిన్న చిన్న ఐ డోంట్ నో వాట్ టు కాల్ దీస్, ఇట్లా స్టిక్ చేశారనమాట. ఇవి మోస్ట్లీ ఊడిపోతాయి, బట్ దెన్ ద క్లాత్ ఈస్ రియలీ నైస్. అండ్ ద బెస్ట్ పార్ట్ ఈస్ ఐ గాట్ దిస్ డ్రెస్ ఫర్ 1000 రూపీస్. నాకు అది చాలా నచ్చింది. ఇలాంటి ప్యాటర్న్ నాకు ఇంకా ఎక్కడ దొరకలేదు మొత్తం నుమైష్లో అనమాట. ఐ సా ద 3-piece సెట్స్ ఉన్నాయి అండ్ దెన్ మెటీరియల్స్ అవన్నీ ఉన్నాయి, బట్ దిస్ ఇస్ లైక్ స్టిచ్డ్. నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ క్లచ్ తీసుకున్నాను. ఇది సిల్వర్ కలర్ క్లచ్ అండ్ ఐమ్ షూర్ మోస్ట్ ఆఫ్ యూ సా దిస్ ఇన్ అమెజాన్ అండ్ మీషో. నేను కూడా చాలా రోజుల నుంచి చూసా తీసుకుందాం అనుకుంటున్నా, బట్ సమ్హౌ నేను ఎక్కువ మోస్ట్లీ గోల్డ్ జ్యువెలరీ యూస్ చేస్తాను అనమాట, అందుకని ఐ థాట్ వై సిల్వర్ అని. బట్ ఇట్స్ గుడ్ టు హ్యావ్ వన్ సిల్వర్ క్లచ్. మీరు ఎప్పుడైనా చికెన్ కర్రీ కుర్తాస్ అవి వేసుకున్నప్పుడు సిల్వర్ క్లచ్ చాలా బాగుంటుంది. అండ్ దీంట్లో మోస్ట్లీ యూనిక్ థింగ్ ఏంటంటే నాకు ఈ షేప్ నచ్చింది. వాట్ ఎవర్ ఐ సా టిల్ నౌ ఇది మోస్ట్లీ స్క్వేర్ షేప్లో ఉంటాయి కదా, అలాంటివి ఉన్నాయి అనమాట. ఇందులో అయితే మనకి ఫోన్ కూడా ఎగ్జాక్ట్గా సెట్ అవుతుంది అండ్ యూ యాక్చువల్లీ గెట్ ఎ గుడ్ స్పేస్ ఇన్ దిస్. నాకు అది నచ్చింది. సో బ్యాగ్ అంటే జస్ట్ ఫ్యాన్సీగానే కాదు, అట్లీస్ట్ కొంచెం యూస్ఫుల్గా కూడా ఉండాలి కదా. ఐ డోంట్ నో అబౌట్ ద క్వాలిటీ because I got this just for 500. I don't know how I will style this. నేను క్యారీ చేసినప్పుడల్లా ఇన్స్టాగ్రామ్లో పక్కా పెడతాను, సో గో ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్ యాజ్ వెల్. జ్యువెలరీ ఉందన్నమాట. నెక్స్ట్ ఫస్ట్ నేను బ్రేస్లెట్స్ చూపిస్తా. ఐ టుక్ దిస్ సిల్వర్ బ్రేస్లెట్ అగైన్. ఎలానో సిల్వర్ క్లచ్ తీసుకున్నా కదా, టు మ్యాచ్ విత్ దాట్ ఈ సిల్వర్ బ్రేస్లెట్ కూడా తీసుకున్నాను. అండ్ ఇది కూడా నేను అమెజాన్ అండ్ మీషోలో చాలా చూసాను, బట్ ఐ సా మోస్ట్ ఆఫ్ దమ్ వేరింగ్ గోల్డ్. బట్ నేను గోల్డ్ అక్కడ చూసాను కానీ నాకు అంత నచ్చలేదు అండ్ ఆల్రెడీ కలర్ పోయింది అక్కడ నేను చూసినప్పుడు. సో సిల్వర్ అయితే నాకు మంచిగా అనిపించింది. ఇండియన్ మీద వేసుకోవచ్చు అండ్ ఆల్సో వెస్టర్న్ మీద ఫుల్ కంప్లీట్ బ్లాక్ డ్రెస్ వేసుకొని అండ్ ఇఫ్ యూ పేర్ విత్ సిల్వర్ జ్యువెలరీ చాలా బాగుంటుంది. అండ్ సెకండ్ వన్ ఇస్ దిస్ బ్రేస్లెట్. ఇదొక గోల్డ్ బ్రేస్లెట్ తీసుకున్నాను అనమాట. దిస్ వన్ ఇస్ టు పేర్ అప్ విత్ మై వాచెస్. సో నేను మోస్ట్లీ వాచ్ పెట్టుకున్నప్పుడు ఏదో ఒక బ్రేస్లెట్ కంపల్సరీ క్యారీ చేస్తాను, నాకు ఆ స్టైల్ చాలా ఇష్టం. గోల్డ్ వచ్చింది అండ్ దెన్ ఈ బీడ్స్ ఉన్నాయి కదా, దీనికేమో సిల్వర్ పెయింట్ లాగా ఇచ్చారనమాట.
ఇది ఎంత వరకు ఉంటుంది, డ్యూరబుల్లా కాదా, అగైన్ ఐఎమ్ నాట్ షూర్. ఇవేమి గ్యారంటీ వారంటీ ఏమి ఉండవు, బికాస్ ఐ జస్ట్ పిక్ దిస్ వన్ అప్ ఫర్ 100 రూపీస్. దిస్ ఈస్ ఆల్సో 100. వన్ మోర్ బ్రేస్లెట్ ఇస్ దిస్ వన్. ఇది నాకు చాలా నచ్చింది బికాజ్ దిస్ వన్ హ్యాస్ గ్రీన్ స్టడ్ ఉంటుంది అనమాట. ఎందుకంటే నేను మోస్ట్లీ ఈ రింగ్కి ఒక గ్రీన్ రింగ్ పెట్టుకుంటాను. ఆ రింగ్ పెట్టుకున్నప్పుడు ఈ బ్రేస్లెట్తో పేర్ చేస్తే చాలా నచ్చింది నాకు. సింపుల్ అండ్ ఎలిగెంట్గా ఉందన్నమాట. సో ఐ పిక్ దిస్ వన్ అప్. అండ్ వీటన్నిటికీ నేను క్లోజ్అప్ షార్ట్స్ కూడా పెడతాను మీకు. సో యూ కెన్ సీ వాట్ ద ప్రోడక్ట్ లుక్స్ లైక్. And I think one last one I picked up from that Rajasthan stall is this bracelet only. So this is not for 100 rupees. I think ఇది 150 or 200, I'm not sure. బట్ ఇది కూడా చాలా బాగుంటుంది. ఇది ఏంటంటే కార్టియర్ డ్యూప్ అనమాట. సో మీరు కార్టియర్ బ్రేస్లెట్ చూసే ఉంటారు, కొంచెం థిక్గా ఉంటుంది. ఇది ఏంటి దీంట్లో స్పెషాలిటీ అంటే కొంచెం చాలా థిన్ బ్యాండ్ ఉంటుంది అనమాట. సో ఇది మీరు వాచెస్కి కానీ ఆరల్స్ మీకు నా అదర్ బ్రేస్లెట్స్తో పేరప్ చేయడానికి కూడా చాలా బాగుంటుంది. నౌ కమ్స్ ది ఇయర్ రింగ్స్. ఇయర్ రింగ్స్ కూడా నేను ఫ్యూ ఆఫ్ దమ్ సేమ్ స్టాల్ నుంచి తీసుకున్నాను. ఇయర్ రింగ్స్ హ్యాంగర్స్ ఉంటాయి కదా, మీరు అది ఆల్ ఓవర్ నుమాయిష్ ఉంటుంది. ఎవ్రీ కార్నర్ లో ఒక ఇయర్ రింగ్స్ బండి కనిపిస్తుంది, మీరు అక్కడ ఆగి కూడా యూ కెన్ చెక్ దిస్ అవుట్. దిస్ వన్ ఇస్ దీస్ గోల్డెన్ హూప్స్. ఈ వెస్టర్న్ మీదకి చాలా బాగుంటుంది. అనదర్ వన్ ఇస్ దిస్ వన్ ఇన్ ది రోజ్ గోల్డ్. ఇది మీరు సిల్వర్ లో చూసుంటారు అండ్ గోల్డ్ లో చూసుంటారు. దిస్ వన్ చాలా ఫేమస్ అయింది. ఇది మోస్ట్లీ ఐ థింక్ హెచ్ఎన్ఎంలో లాంచ్ చేసిన దగ్గర నుంచి చాలా ఫేమస్ అయింది. చాలా డ్యూప్స్ వచ్చేసాయి ఇప్పుడు. సో నేను కూడా నా దగ్గర గోల్డ్ సిల్వర్ ఉంది, సో అందుకని ఐ పిక్డ్ రోజ్ గోల్డ్. సేమ్ మోడల్లో ఐ పిక్ దిస్ వైట్ వన్ ఆల్సో బికాజ్ ఐ డోంట్ నో ఇది ఎలా పేర్ చేస్తా అని చెప్పి నాకు కొంచెం యూనిక్గా అనిపించాయి. సో అందుకని ఐ పిక్ దిస్ వన్ అప్. వెరీ ప్రిటీ ఇయర్ రింగ్స్. సో ఇది ఇట్లా సిల్వర్ స్టోన్స్తో వచ్చాయి అనమాట. అండ్ ఇట్లా హార్ట్ వచ్చింది. ఇది నాకు చాలా నచ్చింది. అండ్ నేను యూజువలీ ఇంత పెద్ద ఇయర్ రింగ్స్ పెట్టుకోను, బట్ వెస్టర్న్ మీదకి ఎస్పెషల్లీ అంత పెద్దవి పెట్టుకోను అనమాట. బట్ ఇది ఎందుకు నాకు చాలా నచ్చింది. ఐఎమ్ ఎక్సైటెడ్ టు స్టైల్ దిస్ యాక్చువల్లీ. లాస్ట్ వన్ వచ్చేసి ఇది ఇలా ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ అనమాట. నుమాయిష్కి వెళ్తే కంపల్సరీ ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ ఏదో ఒక పీస్ అయినా పిక్ చేసుకుని వస్తాను నేను ఎప్పుడు. అండ్ నాకు ఈ అన్ని ఇయర్ రింగ్స్ 50 ఈచ్ పడ్డాయి. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, మై ఫేవరెట్ థింగ్ ఇన్ ద ఎంటైర్ హాల్. నేను చెప్పాలంటే వీటి కోసమే వెళ్ళాను మహేష్కి. సో యా, నేను చాలానే పిక్ చేశాను. అండ్ ఐ డోంట్ నో వెన్ ఐఎమ్ గోయింగ్ టు యూజ్ దిస్ ఆల్సో. సో దీస్ ఆర్ క్లా క్లిప్స్. ఐఎమ్ షూర్ మోస్ట్ ఆఫ్ యూ హ్యావ్ సీన్ ఇట్ ఆల్ అరౌండ్. ఇది అంత పెద్దది కాదు, దిస్ ఇస్ ఆఫ్ ద మీడియం సైజ్. మీరు ఇవి మోస్ట్లీ హెయిర్ కన్నా యునో టు యాక్సెసరైజ్ విత్ యువర్ బ్యాగ్స్ అలా చాలా బాగా ఉంటుంది అనమాట. లుక్ చాలా బాగుంటుంది. నెక్స్ట్ వన్ ఇస్ దిస్ సేమ్ క్లా క్లిప్, కాకపోతే ఇది పెద్ద సైజ్ అనమాట. ఇఫ్ యూ కంపేర్ ద సైజెస్ ఇది కొంచెం చిన్నగా ఉంటుంది. దిస్ ఇస్ లైక్ అ ప్రాపర్ బిగ్ వన్ యూ సీ ఇన్ ది ఇంటర్నెట్. అగైన్ కలర్ గురించి తీసుకున్నాను నేను. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ ఆఫ్ వైట్ ప్లెయిన్ కలర్ చాలా నచ్చింది నాకు. సో ఇది మీరు ఏ బ్యాగ్తో పేరప్ చేయాలి, ఇది ఏం యూ డోంట్ హ్యావ్ టు థింక్ ట్వైస్ అబౌట్ దిస్ వన్. అండ్ దిస్ టూ ఆర్ ఆల్సో 50 రూపీస్ ఈచ్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇట్లా హాలోగ్రాఫిక్ క్లిప్ వచ్చింది అనమాట. దిస్ ఇస్ లైక్ అ ప్రాపర్ వైట్ కలర్. రీజన్ ఇస్ ఐ జస్ట్ గాట్ ఇట్ ఫర్ 20 రూపీస్. సో ఐ థాట్ వై నాట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి దిస్ వన్. దిస్ హ్యాస్ 3 కలర్స్, yellow, green అండ్ బ్లూ కూడా ఉంది. అండ్ దెన్ దెర్ ఇస్ పింక్ ఆల్సో. సో అన్ని ప్లెయిన్ కలర్స్ అయిపోయాయి కదా, ఐ థాట్ ఐ టేక్ వన్ మల్టీ కలర్. ఐ థింక్ ఫస్ట్ నేను ఇది ఆల్రెడీ స్టార్ట్ చేస్తాను యూస్ చేయడము. అండ్ ఇట్స్ నైస్ విత్ మై హెయిర్. నేను యూజువలీ ఇట్లా హెయిర్ పుల్ బ్యాక్ చేసుకొని క్లిప్ పెట్టుకుంటా కదా, ఆ హెయిర్ స్టైల్కి చాలా బాగుంది ఇది. అండ్ లాస్ట్ వన్ దిస్ పర్ల్ క్లిప్. ఇది మీరు చాలా మంది దగ్గర చూసే ఉంటారు. అండ్ నా దగ్గర కూడా ఉంది, బట్ ఐ థింక్ ఐ లాస్ట్ ఇట్ సమ్వేర్. సో ఇది ఐ పిక్ దిస్ వన్ అప్. అండ్ దిస్ వన్ ఈజ్ ఆల్సో 20 రూపీస్. సో యా గైస్, దట్ ఈస్ ఇట్. ద బ్యాగ్స్ ఎంటీ నౌ. మీకు ఈ హాల్ నచ్చింది అనుకుంటున్నాను. నేనైతే ఎక్కువ షాప్ చేశానని చెప్పాను. ఐ థింక్ ఆల్ ఆఫ్ దిస్ కాస్టెడ్ మీ 3000 అట్లా పడింది అనుకుంటా నాకు, అంతే, నాట్ మోర్ దెన్ దాట్. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో గైస్. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీకు ఈ హాల్ వీడియో నచ్చితే ఎలా ఉంది, మీకు ఏ పీసెస్ నచ్చాయి ఏంటి అనేది కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఆల్సో మీరు ఏమైనా పర్చేస్ చేస్తే మీకు ఎలా అనిపించింది, నుమాయిష్ వచ్చే ఫస్ట్ ఎక్స్పీరియన్స్ మీకు ఎలా అనిపించింది, ఎవ్రీథింగ్ అంతా నాకు మెన్షన్ చేయండి కమెంట్స్లో. మీకు నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. ఇట్ వుడ్ మీన్ ది అబ్సల్యూట్ వరల్డ్ టు మీ. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వన్. బాయ్.